బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం వికర్స్ కాలనీ శాంతి మిషనరీ హాస్టల్లో కలకలం రేగింది. హాస్టల్లో చదువుతున్న ఓ విద్యార్థిని అపస్మారక స్థితిలో పడిపోవడం పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. 9వ తరగతి చదువుతున్న బాలిక సడన్గా అపస్మారక స్థితిలో పడిపోవడం, వంటి నిండా పసుపు బట్టలతో హాస్పిటల్కి తీసుకొచ్చిన బాయ్స్ హాస్టల్ తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతున్న బాయ్స్ హాస్టల్ వార్డెన్ సురేష్, ఇంత జరిగితే గర్ల్స్ హాస్టల్ వార్డెన్ ఏమైనట్లు? బాయ్స్ హాస్టల్ వార్డెన్ ఎందుకు తీసుకొచ్చిననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్పిటల్లో 4 గంటల పైగా బాలిక చికిత్స పొందుతున్నా ఆసుపత్రికి చేరుకొని హాస్టల్ వార్డెన్, లేడీ కేర్ టేకర్ రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. శాంతి మిషనరీ హాస్టల్పై ఇటీవల పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటనతో మరింత అనుమానం వ్యక్తమవుతోంది. బాలిక అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చాక ఈ ఘటనపై అధికారులు పూర్తి విచారణ జరిపి విషయం ఏంటనేది నిగ్గు తేల్చాల్సి ఉంది.